తోడు వెతుక్కుంటూ మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వస్తున్నాయి పులులు. కుమ్రం భీం మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో 100 కిలోమీటర్ల పరిధిలో 11 పులులు సంచరిస్తున్నాయి. కుమ్రం భీం జిల్లాలో పులుల టెన్షన్ కనిపిస్తోంది. కాగజ్ నగర్ కారిడార్లో 8 పులులు సంచరిస్తున్నాయి. మరొక వైపు 4 మగ పులులు 2 ఆడ పులులు వలస వచ్చాయి. ఈ పులుల సంచారంతో అటవీ సమీప గ్రామాలన్నీ కూడా భయాందోళనలో ఉన్నాయి. ఏటా చలికాలంలో ఇక్కడికి తోడు కోసం వస్తూ అడవుల్లో సంచరిస్తూ ఉంటాయి పులులు. కుమ్రం భీం మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో 100 కిలోమీటర్ల పరిధిలో 11 పులులు సంచరిస్తున్నాయని తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించడానికి అటవీ శాఖ అధికారులు వెనకడుగు వేస్తున్నారు. పులుల సంచారంతో ఇంకొక వైపు సమీప గ్రామాల ప్రజలు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు. ఎర్రగుంట గ్రామ శివారులో పులి కదలికల్ని గుర్తించారు అటవీ శాఖ అధికారులు. బొంబాయిగూడ గ్రామ శివార్లోని ఉత్సమల్ల వాగులో పాటుగా సమీప పంట చేనుల్లో పులి పాదముద్రల్ని చూశారు మేకల కాపురులు. అటు మంచిర్యాల జిల్లా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ముల్కల్లా బీచ్ పరిధిలో కూడా మరొక ఆడపులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ముల్కల్లా బీచ్ సఫారీ రోడ్డుపై ట్రాప్ కెమెరాల కంటపడింది ఈ ఆడపులి. మంచిర్యాల జిల్లాలోనే మగపులి కూడా సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. మందమర్రి, అందుగులపేట, తాండూరు మండలం నీలాయపల్లి సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. तुम्ही कोणी वावराकडे जाऊ नका आणि वावराकडे गेले तरी 10-12 जण मिळून जा. गावातील बांधव आणि भगिनी गावातील बांधव आणि